టీ20 వరల్డ్ కప్ సూపర్ 8 లో భాగంగా ఈ రోజు గురువారం రాత్రి చెన్నై వేదికగా ఇండియా వర్సెస్ జింబాబ్వే మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే సూపర్ 8 లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో ఓటమి పాలైన టీమిండియా సెమీస్ బెర్త్ ఖరారు చేసుకోవాలంటే ఈ రోజు జింబాబ్వే జట్టుపై భారీ తేడాతో విజయం సాధించాల్సి ఉంది. దీంతో నిన్న టీమిండియా ప్లేయర్లు నెట్స్ లో తీవ్రంగా శ్రమించారు. ముఖ్యంగా బ్యాటర్లు ఎక్కువసేపు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశారు. చెన్నై వేదికగా జింబాబ్వేతో జట్టులో జరిగే ఈ మ్యాచ్ లో పిచ్చి బ్యాటింగ్ కు అనుకూలంగా ఉంటుందని తెలుస్తుంది. ఈ క్రమంలో మొదట బ్యాటింగ్ చేస్తే భారీ పరుగులు చేయాలని టీమిండియా బ్యాటర్లు భావిస్తున్నారు. ఇందులో భాగంగా ఇషాన్ కిషన్, సంజు శాంసన్లు నెట్స్ లో తీవ్రంగా శ్రమించారు. భారీ షాట్లు లక్ష్యంగా అన్ని బంతులు ఆకాశం వైపే అన్నట్లుగా ప్రాక్టీస్ జరిగింది. దీన్ని బట్టి చూస్తే జింబాబ్వేతో జరిగే ఈ మ్యాచ్ లో సంజు శాంసన్ ఆడడం ఖాయంగా కనిపిస్తుంది. ఇక మరోవైపు అభిషేక్ శర్మ మాత్రం బంతిని చేతబట్టి లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌలింగ్ చేస్తూ కనిపించడం విశేషం. ఈ టీ20 వరల్డ్ కప్ లో వరుస డకౌట్లతో సతమతమవుతున్న అభిషేక్ శర్మ జింబాబ్వేతో జరగనున్న ఈ కీలక పోరుకు ముందు నెట్స్ లో తీవ్రంగా శ్రమించాడు. ఒకవేళ ఈ మ్యాచ్ లో విఫలమైతే మాత్రం తదుపరి మ్యాచ్ లో అతన్ని కొనసాగించడం కష్టం. ఈ క్రమంలోనే నెట్స్ లో తీవ్రంగా శ్రమించాడు. పిచ్చి కండిషన్స్ ను, ముఖ్యంగా నల్లరేగడి మట్టి పిచ్చి ఎలా స్పందిస్తుందో అర్థం చేసుకునేందుకు గాను అభిషేక్ శర్మ స్పిన్నర్లతో సుదీర్ఘంగా చర్చించాడు. సుమారు 100 నిమిషాల నిరీక్షణ తర్వాత అభిషేక్ శర్మ బ్యాట్ పట్టి ప్రాక్టీస్ చేశాడు. ప్రధాన బౌలర్లతో కాకుండా కేవలం నెట్ బౌలర్ల బౌలింగ్ తోనే ప్రాక్టీస్ చేశాడు. ఆత్మవిశ్వాసాన్ని తిరిగి పొందడమే లక్ష్యంగా టీం మేనేజ్మెంట్ ఈ వ్యూహాన్ని అనుసరించినట్లు తెలుస్తుంది. మొత్తానికి చూసుకుంటే సంజు శాంసన్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ టాప్ 3 లో బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తుంది. అయితే ఇదే క్రమంలో తిలక్ వర్మ కూడా తుది జట్టులో ఉండడం ఖాయంగా కనిపిస్తుంది. అయితే తన 3వ స్థానంలో కాకుండా 5వ స్థానంలో బ్యాటింగ్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే రింకు సింగ్ ఈ మ్యాచ్ ఆడడం లేదు. మరోవైపు ఈ జింబాబ్వేతో మ్యాచ్ లో కోచ్ గౌతమ్ గంభీర్ వ్యూహాన్ని మార్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఓపెనర్లుగా ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్లు బరిలోకి దిగుతుండడం తొలి వికెట్ గ్యారెంటీ అన్నట్లుగా జరుగుతుంది. ఎందుకంటే పాకిస్తాన్, నెదర్లాండ్స్, సౌత్ ఆఫ్రికా కెప్టెన్లు తొలి ఓవర్నే స్పిన్ తో బౌలింగ్ చేయించి వికెట్లను రాబట్టారు. ఈ క్రమంలో కాంబినేషన్ ను మార్చాలని కోచ్ గౌతమ్ గంభీర్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. దీంతో అభిషేక్ శర్మ, సంజు శాంసన్ ఓపెనర్లుగా బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తుంది. ఒకవేళ తొలి ఓవరే స్పిన్ వేస్తే సంజు శాంసన్ పిచ్చ కొట్టుడు కొట్టడం ఖాయంగా కనిపిస్తుంది. ఈ క్రమంలోనే రైట్ లెఫ్ట్ కాంబినేషన్ తో ఓపెనింగ్ చేయించాలని, దీంతో ప్రత్యర్థి వ్యూహాలకు చెక్ పెట్టేందుకు గౌతమ్ గంభీర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. మరోవైపు 3వ స్థానంలో ఇషాన్ కిషన్ బరిలోకి దిగడం ఖాయమే. ఎందుకంటే ఆ స్థానంలో కూడా అతడు బాగా రాణించగలడు. ఇకపోతే ఈ మ్యాచ్ కి కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన స్ట్రైక్ రేటును మెరుగుపరచుకోవటం చాలా కీలకం. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో 22 బంతుల్లో 18 పరుగులు మాత్రమే చేయగలిగాడు. దీంతో అతడు స్ట్రైక్ రేట్ పెంచుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఈ మ్యాచ్ కి రింకు సింగ్ ఆడడం అనుమానమే. తన తండ్రి అనారోగ్యం అలాగే ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న రింకు సింగ్ ఈ మ్యాచ్ నుంచి పక్కన పెట్టే అవకాశం ఉంది. ఇక అక్షర్ పటేల్ తుది జట్టులోకి రావడం పక్కా. దీంతో వాషింగ్టన్ సుందర్ని తప్పించనున్నారు. అయితే చెన్నై లాంటి పిచ్చిపై స్పిన్నర్లు తక్కువగా ఉన్నప్పటికీ టీమిండియా బ్యాటింగ్ లైనప్ దద్దరిల్లిందనే చెప్పాలి. ఎందుకంటే సంజు శాంసన్, అభిషేక్ శర్మ ఓపెనర్లుగా బరిలోకి దిగడం, ఇషాన్ కిషన్ 3rd ప్లేస్ లో, అలాగే 4th ప్లేస్ లో సూర్యకుమార్ యాదవ్, 5th ప్లేస్ లో తిలక్ వర్మ, ఆ తర్వాత ఆల్రౌండర్ల హార్దిక్ పాండ్యా, శివన్ దుబే, అక్షర్ పటేల్ బ్యాటింగ్ ఆర్డర్ ఉండనుంది. ఇక జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తులు మెయిన్ బౌలర్లుగా తుది జట్టులో ఉండనున్నారు. మొత్తానికి చెన్నై పిచ్ లో 3వ స్పిన్నర్ లేకపోయినా ఈ ప్లేయింగ్ 11 తో దిగితే మాత్రం జింబాబ్వేకు దబిడి దిబిడే.